హలో! అందరికి ఈరోజు మన వీడియో టాపిక్ ఏమంటే స్కూళ్ళకి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు. హాలిడేస్‌కి సంబంధించి 82 రోజులైతే సెలవులుంటాయనైతే వాళ్ళైతే ప్రకటించారు. ఏ ఏ పండగకి ఎన్నెన్ని హాలిడేస్ ఉంటాయో దానికి సంబంధించి అయితే వీడియోలో అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో వరకు నచ్చితే లైక్ చేసేయండి. ఇంక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూసుకోవచ్చు అకాడమిక్ క్యాలెండర్ స్కూళ్ళకు 82 రోజులు సెలవులనైతే న్యూస్ అయితే వచ్చింది. ఇక న్యూస్‌లోకి వెళ్ళిపోతే ఏపీ 2024-25 విద్యా సంవత్సరంలో స్కూళ్ళు 233 రోజులు పనిచేస్తాయనైతే విద్యాశాఖ అయితే చెప్పిందనమాట. ఇక 82 రోజులైతే సెలవులైతే వీళ్ళైతే ప్రకటించారు. ఆ సెలవులు ఏంటేంటివైతే ఇప్పుడైతే చూద్దాం. ఈ మేరకు అకాడమిక్ క్యాలెండర్ రూపొందించింది. ఇక దసరా సెలవులు చూసుకుంటే అక్టోబర్ 4 నుంచి అనమాట. అక్టోబర్ 4 నుంచి 13 వరకు అయితే వాళ్ళైతే ప్రకటించారు. ఇక క్రిస్మస్ చూసుకుంటే 20-29 వరకు అయితే ఇచ్చారు. సంక్రాంతి సెలవులు చూసుకుంటే జనవరి 11 నుంచి 19 వరకు అయితే ఉంటాయన్నమాట. చూసుకుంటే ఫెస్టివల్ హాలిడేస్ అంటే ఇవి. ఇంకా మిడిల్‌లో కూడా ఉంటాయి. వినాయక చవితి అని కొన్ని ఫెస్టివల్స్ అయితే ఉంటాయి. కానీ దాని గురించి అయితే అకాడమిక్ క్యాలెండర్‌లో అయితే డేట్స్ అయితే ఇవ్వలేదు. కాకపోతే దానికి కూడా ఇస్తారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే లైక్ చేసేసేయండి.